చూడండి కామెంట్స్ వచ్చేసి 15 మంత్స్కి లిఫ్ట్ చేసి అమౌంట్ ఎంత వస్తుంది. ఒక కామెంట్ చేశారు సుధా గౌడ్. ఇప్పుడు 15 మంత్స్కు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎట్లుంది అంటే, ఇంతకుముందు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ సిటీలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. నీ పాట ఎంత అని చెప్పేసి అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందంటే అలా లేదు. ఆన్లైన్ యాప్ ఉంది. యాప్లో బిడ్డింగ్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ట్రేడింగ్ చేసినట్టు వాళ్ళ యాప్లోనే వాళ్ళ సబ్స్క్రిప్షన్ 500, 1000 రూపాయలు, 2000, 3000, 5000, 10,000, 30,000, 3 లక్షలు. సపోజ్ 5 లక్షలు ఉందనుకోండి. 5 లక్షల చిట్టి 20 నెలలు అయింది. 20 నెలలకి వాడు 4,50,000 ఇస్తాడు. 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైతే కావాలనో వాళ్ళందరూ కాంపిటీషన్లో ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు బీట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ప్రతి ఒక్కరు బీట్ చేసేసరికి ఏమవుతుంది అంటే 4,50,000 నుంచి అమౌంట్ తగ్గుకుంటూ వస్తుంది. 4 లక్షలు రాగానే కొంతమంది లెఫ్ట్ అయిపోతారు. 4 లక్షలు వచ్చిన తర్వాత కొంతమంది లెఫ్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకా అమౌంట్ తగ్గిన కొద్ది ఇంకా లెఫ్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అలాగ అమౌంట్ ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు లెఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంత వచ్చినా సరే అని చెప్పేసి అట్నే బీట్ చేస్తూనే ఉంటారు. లాస్ట్కి ఎండింగ్ ఇది 5 minutes ఉంటుంది. ఈ బిడ్డింగ్ ఆప్షన్ 5 minutesలో లాస్ట్కి ఎవరైతే బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుంది. ఇంతకుముందు ఎట్లా అంటే ఇప్పుడు మంత్ వైజ్గా ఇస్తుంది. ఫస్ట్ మంత్కి 5 lakhs ఎట్టికి ఒక 3 lakhs ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ అట్లా లేదు. ప్రజెంట్ ఆన్లైన్ పెట్టేసిండ్రు. ఆన్లైన్ ద్వారా కొందరికి మేలు జరుగుతుంది, కొందరికి అన్యాయం జరుగుతుంది. అది ఎలా అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయినప్పుడు బిడ్డింగ్ అమౌంట్ ఎక్కువ పెడుతుంటారు. సో ఇప్పుడు 5 లక్షల చిట్టికి 30,000 పెట్టారు అనుకోండి. 4,50,000 వాడు ఆఫర్ ఇచ్చిండు. 30,000 బిడ్ చేస్తే ఇంకా 4,20,000 ఉంటుంది. మళ్ళీ ఒకసారి 30,000 చేస్తే 3,90,000 వస్తుంది. అట్లా ఎవరన్నా ఒకరు అట్లా 30, 60,000 చేస్తే 3,90,000 వచ్చేస్తుంది, పడిపోతుంది. అట్లా తీసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకే, షూరిటీ ఏమైనా పెట్టాలా చిట్టి మధ్యలో లేపాలంటే అని చెప్పేసి మురళీమోహన్ బ్రదర్ అడుగుతున్నారు. షూరిటీ కంపల్సరీ ఉంటుందండి. మీరు 1 lakh నుంచి ఎంతనైనా చిట్టి వేసుకోవచ్చు. 1 year వరకు ఉంటుంది ఏ చిట్ ఫండ్లో అయినా. షూరిటీ 2 గవర్నమెంట్ ఎంప్లాయీలు, 1 ప్రైవేట్ ఎంప్లాయీ అడుగుతారు. అట్లీస్ట్ మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ 2 members దొరకనప్పుడు 1 గవర్నమెంట్ పెట్టండి, 2 ప్రైవేట్ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి 5th ఇస్తారా, ఇస్తే ఎంత వస్తుంది. హౌ మచ్ అమౌంట్ యూ పేడ్ టోటల్లీ అని ఒక వంశకృష్ణ బ్రదర్ అడిగాడు. నేను వచ్చేసి 5 లక్షల చిట్టికి 4,30,000 నుంచి 4,20,000 నుంచి 4,30,000 వరకు అయితే నేను పే చేశానండి. నాకు 4,70,000 వస్తుంది, అంటే 50,000 వస్తుంది. సో 50,000 కదా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అని అనుకుంటే మనం 5 lakhs అనేది జమ చేయలేము. అందుగురించనే చిట్టి వేస్తాము. ఇంకొకటి మనం లోన్కి వెళ్ళాం అనుకోండి, లోన్ కంపల్సరీ పే స్లిప్లు పెట్టాలి, స్టేట్మెంటు, కేవైసీ డాక్యుమెంటు, ఇన్కమ్ ప్రూఫ్ ఇవి ఇవ్వాలి. మళ్ళీ 3-4 days పడుతుంది. అది వస్తుందా రాదా అనేది తెలియదు. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నదా రిజెక్ట్ అయిపోతుంది. వేరే లోన్స్ ఉంటే రావు, అట్లా ఉంటుంది. అదే చిట్టి అనుకోండి, మీకు ఏ ఆబ్లిగేషన్ ఉన్నా ఏమున్నా చూడడు, ఇచ్చేస్తాడు. చిట్టికి లోన్కున్న తేడా అది. అందుకనే చిట్టి వేస్తారు బ్రో. 50,000 అని చెప్పేసి చూడకుండా అందుకే వేసాను. ఇంకా హౌ మచ్ యూ రిసీవ్డ్ ఆన్ లాస్ట్ మంత్. ట్యాక్స్ కమిషన్ ఇవ్వడం ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? ట్యాక్స్ వచ్చేసి ఉంటుంది బ్రదర్. ఇప్పుడు ఒక చిట్టి లేపినప్పుడు, ఇప్పుడు 5 lakhs చిట్టి నేను లేపాను, నాకు 3,80,000 వచ్చింది. దాంట్లో వాళ్ళు ట్యాక్స్ అని చెప్పేసి 5,000 కట్ చేసుకున్నారు అంతే. అదొకటి తప్ప ఇంకేం కట్ చేసుకోలేదు. మిగిలిన అమౌంట్ టోటల్ ఇచ్చేశారు. ఒకవేళ మీరు ఈఎంఐ కట్టకుండా ఉంటే మాత్రం ఆ ఈఎంఐ అమౌంట్ని కూడా మేనేజ్ చేసుకొని ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ షేర్. థ్యాంక్ యూ.